హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎగ్జామ్ డెస్టినేషన్ అనేది ఏ రూట్లో రీచ్ అవ్వాలి అని మనల్ని సిలబస్ గైడ్ చేస్తూ ఉంటుంది. అలానే యూపీఎస్సీ బోర్డు రిలీజ్ చేసిన సిలబస్ మోస్ట్ ఆఫ్ ఆస్పిరెంట్స్కి తెలిసి ఉంటుంది. కానీ సమ్ టైమ్స్ మెయిన్స్లో, మోస్ట్ ఆఫ్ టైమ్స్ ప్రిలిమ్స్లో అసలు సిలబస్లో లేని టాపిక్స్ అడుగుతూ ఉంటారు. వాటిని మిస్లీనియస్ టాపిక్స్ అంటారు. ఒక్కోసారి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ టాపిక్ అయి ఉండొచ్చు, కానీ సిలబస్లో ఆ టాపిక్ లేకపోవచ్చు, అయినా సరే అడుగుతారు. దీనికి తోడు ఒక సిలబస్ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి అనుకుంటే ఒక్కో వెబ్సైట్లో మినిమం 2 or 3 చేంజెస్తో సిలబస్ అనేది పబ్లిష్ చేసి ఉంచుతారు. దీనివల్ల మీరు లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. అందుకే మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మ్యాక్సిమం ఐఎంపీ వెబ్సైట్స్ నుంచి అండ్ యూపీఎస్సీ బోర్డ్ సిలబస్ ప్రీవియస్ ఎడిషన్ కరెంట్ అఫైర్స్ అండ్ మిస్లీనియస్ టాపిక్స్తో సహా ఫిల్టర్ చేసి మీకు అందించాలని డిసైడ్ అయ్యాం. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు సెంట్రల్ అండ్ స్టేట్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉంటారు. మీరు ఎలాంటి ఎగ్జామ్ రాసినా సరే ఓవరాల్ సెంట్రల్ బోర్డ్ సిలబస్ అనేది ఇక్కడ కవర్ అయిపోతుంది. సో మీరు స్టేట్ సిలబస్ అనేది కవర్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఇంకో విషయం ఏమిటి అంటే మీకు టాపిక్స్ అన్ని సింపుల్గా నోట్ మేకింగ్ చేసి ఇవ్వడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. సో మాకు మీ నుండి మోటివేషన్ కోసం అవసరమైన వాళ్ళకి ఈ కంటెంట్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం వల్ల వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా ఫాలో చేయడానికి హెల్ప్ అవుతుంది. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా ఎంతోమందికి రీచ్ అవ్వడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక టాపిక్లోకి వెళ్తే మీరు సిలబస్ అనేది సబ్జెక్ట్ వైజ్ ఫాలో అవుతూ ఉంటారు. అయితే పేపర్ వైజ్ సబ్జెక్ట్ సిలబస్ అనేది ఇవ్వడం వల్ల మీకు ఇంకొంత క్లారిటీగా అనిపిస్తుంది. అది ఎలా అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. డౌట్ వస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాము. అండ్ వీడియోని స్కిప్ మాత్రం చేయొద్దు. అలా చేస్తే మీకు ఏమీ అర్థం కాదు. సింపుల్గా మీకు స్పూన్ ఫీడింగ్ చేసినట్టు మేము సిలబస్లో కంటెంట్ మొత్తాన్ని కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ మీడియంస్లో కూడా ట్రాన్స్లేట్ చేసి అందించడానికి ట్రై చేస్తాము. సో జస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. పేపర్ 2 అని ఎందుకుంది అంటే మనం పేపర్ 1గా ఎస్ఏ పేపర్ అనేది రాస్తాము. నెక్స్ట్ డే పేపర్ 2 అనేది మార్నింగ్ మనకి ఎగ్జామ్ జరుగుతుంది. దాన్ని మనం జిఎస్ స్టడీస్ పేపర్ 1గా రాస్తాము. 250 మార్క్స్ అయితే ఉంటుంది. దీనిలో మనకి టాపిక్స్ తెలుసు కదండి. జియోగ్రఫీ ఉంటుంది. అండ్ జియోగ్రఫీలోనే మనకి ఇక్కడ జియోగ్రఫీ ఆఫ్ వరల్డ్ అని ఇచ్చాడు, అంటే ప్రపంచ భౌగోళిక శాస్త్రం అని. అయితే ఈ జియోగ్రఫీని మనం 2 టైప్స్గా డివైడ్ చేసుకోవాలండి. అదే విధంగా అంటే జియోగ్రఫీలోనే మనం ఫిజికల్ పార్ట్ని, ఫిజికల్ జియోగ్రఫీని అండ్ ఇండియన్ జియోగ్రఫీని 2 పార్ట్స్ని కూడా మీరు కవర్ చేయవలసి ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మీరు హిస్టరీకి కనుక వస్తే హిస్టరీ అంటే చరిత్ర కోసం అడుగుతారు. చరిత్రలో మనం ఏన్షియంట్ని కవర్ చేయాల్సి ఉంటుంది. ఏన్షియంట్తో పాటు మిడివల్ అండ్ మోడర్న్ కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ఆస్పిరెంట్స్కి హిస్టరీలో వచ్చే చిక్ ఏంటి అంటే మోడర్న్ హిస్టరీ అండ్ ప్రీ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్ ఇలా టాపిక్స్ అన్ని డివైడ్ చేసి ఉంటాయి. అండ్ టైం లైన్ అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో నేను మీకు చెప్పే కీ పాయింట్ ఏంటి అంటే ఏన్షియంట్లో మీ టైం లైన్ ఏది కూడా జస్ట్ క్లారిఫికేషన్ కోసం తెలుసుకోండి. అలా అని చెప్పి బై హార్ట్ చేయాల్సిన పని అయితే లేదు. అండ్ మిడివల్కి వచ్చేటప్పటికి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయి. అవి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ డేట్స్ మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మోడర్న్కి వచ్చేటప్పటికి మీరు మోస్ట్ ఆఫ్ డేట్స్ మ్యాక్సిమం మోడర్న్ హిస్టరీలో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని డేట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇంకా చేసేదేం లేదు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. అండ్ ఇక్కడ మోడర్న్ హిస్టరీ మనకి ఎలా డివైడ్ అవుతుంది అంటే మనకి 18th century వరకు మోడర్న్ హిస్టరీ అనుకున్నా సరే 18th century హాఫ్ పార్ట్ నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చే వరకు మనం ప్రీ ఇండిపెండెన్స్గా డివైడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మనం పోస్ట్ ఇండిపెండెన్స్గా చదువుకోవచ్చు. అలా మీరు డివైడ్ చేసుకొని చదవాలండి. అండ్ మనకి మిడివల్ దగ్గర నుంచి మోడర్న్ వరకు వరల్డ్ హిస్టరీలో ఏవైతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగాయో అవి కూడా మీరు కవర్ చేయవలసి ఉంటుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా మనకు ఆర్ట్ అండ్ కల్చర్, ఇక్కడ ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ అని ఇచ్చారు, అంటే వారసత్వం మరియు సంస్కృతి అని. మనం ఆర్ట్ అండ్ కల్చర్గా చదువుతూ ఉంటాం కదా, దానికోసం అయితే చదవాలి. ఈ ఆర్ట్ అండ్ కల్చర్ కూడా మనకి ఏన్షియంట్ టైమ్స్ నుంచి ప్రజెంట్ స్టేటస్ వరకు ఏ విధంగా మనకి ఆర్ట్ అండ్ కల్చర్ అనేది డెవలప్ అయింది, అసలు ఎలా ఎస్టాబ్లిష్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎలాంటి చేంజెస్ జరుగుతూ వచ్చాయి, ఇప్పుడు ప్రజెంట్ వాటి సిచ్యువేషన్ అండ్ స్టేటస్ ఎలా ఉంది అనేటువంటి వాటిపై అడగడం జరుగుతుంది. ఇక్కడ మనం సొసైటీ, ఈ సోషల్ కండిషన్స్ అనేవి సొసైటీ ఏ విధంగా మార్పు చెందుతూ వచ్చింది,
అండ్ దాని యొక్క కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ పీపుల్లో ఎలాంటి డిస్ట్రిబ్యూషన్స్ అనేవి జరిగాయి. సో ఈ విధంగా చాలా బ్రీఫ్గా మనం చదవవలసి ఉంటుంది సొసైటీని కూడా, ఏన్షియంట్ నుంచి ప్రజెంట్ వరకు. సో అది ఎలా అనేది కూడా మేము ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ సిలబస్ అయితే ఉంది. ఓవరాల్ పేపర్ 2కి సంబంధించిన సిలబస్ అయితే ఇచ్చారు. దీనిలో మీరు క్లియర్గా చూస్తే ఫస్ట్ పాయింట్ అనేది చూడండి, ఇండియన్ కల్చర్ విల్ కవర్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఆర్ట్ ఫార్మ్స్, లిటరేచర్ అండ్ ఆర్కిటెక్చర్ ఫ్రమ్ ఏన్షియంట్ టు మోడర్న్. అంటే ఏన్షియంట్ నుంచి మోడర్న్ టైమ్స్ వరకు ఏ విధంగా ఇండియన్ కల్చర్ అనేది డెవలప్ అవుతూ వచ్చింది అనేటువంటిది అడుగుతున్నారు. ఏ రీజన్స్లో అంటే ఆర్ట్ ఫార్మ్స్ అంటే కళారూపాలు, అండ్ లిటరేచర్ సాహిత్యం, అండ్ ఆర్కిటెక్చర్ అంటే వాస్తుశిల్పం, అండ్ దీంతో పాటుగా కల్చర్ మన సంస్కృతి ఏ విధంగా డెవలప్ అవుతూ వచ్చింది అనేటువంటిది మనం రాయవలసి ఉంటుంది. అండ్ ఆ విధంగా దాని మీద క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఫ్రమ్ అబౌట్ ద మిడిల్ ఆఫ్ 18th century. సో చూసారు కదండి, 18th century వరకు మీరు కలిపి చదివినా పర్లేదు, అండ్ 18th century హాఫ్ ఆఫ్ ది పార్ట్ వరకు మీరు మోడర్న్గా డివైడ్ చేసుకొని చదివిన ప్రాబ్లం లేదు. అంటిల్ ది ప్రజెంట్ సిగ్నిఫికెన్స్ ఈవెంట్స్ అండ్ పర్సనాలిటీస్ అండ్ ఇష్యూస్ కోసం అయితే అడిగారు. ఆధునిక భారతీయ చరిత్ర 18వ శతాబ్దం మధ్య నుండి ఇప్పటి వరకు ముఖ్యమైన ఘటనలు అండ్ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది ఈ సెకండ్ పాయింట్ అండి. అండ్ ఇక్కడ ఫ్రీడమ్ స్ట్రగుల్స్ కోసం అయితే అడిగారు. ఫ్రీడమ్ స్ట్రగుల్స్ అంటే ప్రీ ఇండిపెండెన్స్గా చదువుకోవచ్చు. దీనిలో ఇట్స్ వేరియస్ స్టేజెస్ అండ్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. అంటే స్వాతంత్ర పోరాటం, దాని వివిధ దశలు మరియు దేశంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ముఖ్యమైన సహకారులు, వివాదాలు, ఈ విధంగా మనకి టాపిక్ అయితే అడిగారు. అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ. అంటే స్వాతంత్రానంతరం దేశంలోని ఏకీకరణ మరియు పునర్వ్యవస్థీకరణ. సో ఈ టాపిక్ మీద ఈ పాయింట్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ చూడండి, హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ విల్ ఇంక్లూడ్ ఈవెంట్స్ ఫ్రమ్ 18th century సచ్ as ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్. ఇక్కడ చూడండి, హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ హిస్టరీకి వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ కోసం అడుగుతున్నారు, వరల్డ్ వార్స్ కోసం అడుగుతున్నారు, అండ్ నేషనల్ బౌండరీస్ కోసం అడుగుతున్నారు, అండ్ కలనైజేషన్ అండ్ డీకలనైజేషన్ అండ్ పొలిటికల్ ఫిలాసఫీస్ కోసం కూడా అడుగుతున్నారు. ఇక్కడ పొలిటికల్ ఫిలాసఫీస్ అనేవి గుర్తుపెట్టుకోండి, కమ్యూనిజం, క్యాపిటలిజం అండ్ సోషలిజం కోసం అయితే అడగడం జరుగుతుంది. దేర్ ఫార్మ్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆన్ ది సొసైటీ. అంటే ప్రపంచ చరిత్రలో 18వ శతాబ్దానికి చెందిన పారిశ్రామిక విప్లవం, ప్రపంచ యుద్ధాలు, జాతీయ సరిహద్దులు పునర్నిర్మాణం, వలస రాజ్యం, కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం, సోషలిజం మొదలైన రాజకీయ తత్వాలు, వాటి రూపాలు, సమాజంపై ప్రభావం వంటి ఘటనలు ఉంటాయి అని చెప్తున్నాడండి. అండ్ ఇక్కడ చూడండి, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ, డైవర్సిటీ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనం ఇండియన్ సొసైటీ సేలియంట్ ఫీచర్స్ అనేవి రాయవలసి ఉంటుంది. భారతీయ సమాజం, భారతదేశ వైవిధ్యం యొక్క ముఖ్య లక్షణాలు అనేసి అడుగుతున్నారు. సో ఇండియన్ సొసైటీ అనేది ఒక స్పెషల్ టాపిక్ అండి. దీని గురించి ఖచ్చితంగా మీరు ఇంక్లూడ్ చేసే చదవండి హిస్టరీతో పాటు, అప్పుడైతే మీకు క్లియర్గా బ్రీఫ్ ఐడియా అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, రోల్ ఆఫ్ ఉమెన్ అండ్ ఉమెన్ ఆర్గనైజేషన్, పాపులేషన్ అండ్ అసోసియేటెడ్ ఇష్యూస్, పోవర్టీ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్, అర్బనైజేషన్, దేర్ ప్రాబ్లమ్స్ అండ్ దేర్ రెమెడీస్. ఇది ఏంటి అంటే మహిళలు మరియు మహిళల సంస్థ పాత్ర, జనాభా మరియు సంబంధిత సమస్యలు, పేదరికం మరియు అభివృద్ధి సమస్యలు, పట్టణీకరణ మరియు సమస్యలు, వాటి పరిష్కారాలు. ఈ విధంగా అయితే ఈ పాయింట్ ఉంది. ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఇండియన్ సొసైటీ. ఈ గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ వల్ల భారత సమాజంపై ఎలాంటి ప్రభావం ఉంది అనేటువంటిది ఇదండి. అండ్ ఇక్కడ చూడండి, సోషల్ ఎంపవర్మెంట్, కమ్యూనలిజం అండ్ రీజనలిజం అండ్ సెక్యులరిజం, సామాజిక సాధికారత, మతతత్వం మరియు ప్రాంతీయవాదం అండ్ లౌకికవాదం.
దీనికోసం అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడి వరకు మనకి ఏంటి అంటే ఇక్కడ వరల్డ్ హిస్టరీ కవర్ చేశారు, పోస్ట్ ఇండిపెండెన్స్ కవర్ చేశారు, అండ్ దాంతోపాటుగా ఇక్కడ చూడండి ప్రీ ఇండిపెండెన్స్, మోడర్న్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ కవర్ చేశారు. మెయిన్లీ ఏన్షియంట్ అండ్ మిడివల్ కూడా మీరు చదువుకోండి. అండ్ ప్రిలిమ్స్కి బాగా ఎక్కువగా క్వశ్చన్స్ అయితే వస్తాయి ఆ రెండింటి నుంచి. అండ్ జిఎస్ పేపర్లో కూడా అడిగే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ చూడండి సొసైటీ కోసం అయితే ఈ 3 పాయింట్స్ మనకు అడగడం జరిగింది. 4 పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనం జియోగ్రఫీగా చూసుకోవాలి. ఇక్కడ జియోగ్రఫీకి వచ్చేటప్పటికి చూడండి సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది వరల్డ్స్ ఫిజికల్ జియోగ్రఫీ. వరల్డ్స్ ఫిజికల్ జియోగ్రఫీ అంటే మీరు ఓవరాల్ ఫిజికల్ ఫెనోమెనాన్స్ అన్నీ కూడా చూసుకోవాలండి. ఆల్రెడీ ఎన్సీఆర్టీలో మీకు చూపించాను క్లాస్ 11th ఫిజికల్ జియోగ్రఫీ బుక్ అనేది. సో ఆ బుక్లో చాలా క్లియర్గా ఇచ్చారు, మీరు చెక్ చేయండి ఒకసారి. అండ్ నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కీ న్యాచురల్ రిసోర్సెస్, ఇక్కడ అక్రాస్ ది వరల్డ్ అంటున్నాడు. దీన్ని మనం ఇండియన్ జియోగ్రఫీగా మనం తీసుకోవచ్చు. ఇండియన్ జియోగ్రఫీలో మనం ఫిజికల్ సెట్టింగ్స్తో పాటు మనం ఎలా డివైడ్ చేసి చదవాలి అంటే వరల్డ్లో మనం ఫిజికల్ జియోగ్రఫీ కూడా మనం చదువుతాము, దాంతోపాటుగా వరల్డ్ కానీ మనకి ఇండియా కానీ మీరు ఈ విధంగా డివైడ్ చేసుకోండి. అదే విధంగా అంటే చూడండి ఇక్కడ ఇండస్ట్రీస్ కానీ, ఫిజికల్ ఫెనోమెనాన్స్ కానీ, ఆర్ అగ్రికల్చర్ ఇష్యూస్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, రిసోర్సెస్ కానీ, ఈ విధంగా వీటిని మీరు ఇండియా వైడ్ అండ్ వరల్డ్ వైడ్ కూడా మీరు చదవవలసి ఉంటుంది. అండ్ దీంతో పాటుగా చూడండి ఇంపార్టెంట్ ఫిజికల్ ఫెనోమెనా సచ్ యాజ్ ఎర్త్క్వేక్స్, సునామీ, వాల్కనిక్ యాక్టివిటీ, సైక్లోన్ ఎక్సెట్రా, జియోగ్రఫికల్ ఫీచర్స్ అండ్ దేర్ లొకేషన్ అని చెప్పాడు. చేంజెస్ ఇన్ క్రిటికల్ జియోగ్రఫికల్ ఫీచర్స్, ఇక్కడ చూడండి మీరు ఎర్త్క్వేక్స్, సునామీ, వాల్కనిక్ యాక్టివిటీ అండ్ సైక్లోన్స్ ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్లోవి కదా అనుకుంటారు. మీరు దానికి దీనికి డిఫరెన్స్ తెలుసుకోండి. మనకి ఈ ఎర్త్క్వేక్స్ కానీ, సునామీ కానీ, వాల్కనిక్ యాక్టివిటీ, సైక్లోన్స్ అన్నీ కూడా మనకి జియోగ్రఫీలోకే వస్తాయండి. అయితే ఇలాంటి డిజాస్టర్స్ అన్నింటినీ ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఏ విధంగా గవర్నమెంట్ అనేది స్టెప్స్ తీసుకోవాలి వీటి కోసం, అండ్ పీపుల్స్ ఎలా కోఆపరేట్ చేయాలి, అండ్ దీనికోసం ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి జరపాలి, అండ్ రెస్క్యూ టీమ్స్ ఎలా ఫామ్ చేయాలి, అండ్ ఇలా రెస్క్యూ చేయడానికి గవర్నమెంట్ ఎంత ఫండ్ కాంట్రిబ్యూట్ చేయాలి. సో ఇవన్నీ ఈ మేనేజ్మెంట్ అంతా కూడా మనం డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ వచ్చిన తర్వాత ఎలా మేనేజ్ చేయాలి, అసలు రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ ఓవరాల్ వ్యూ పాయింట్ అనేది మనం జిఎస్ పేపర్ 3లో మన డిజాస్టర్ మేనేజ్మెంట్లో రాయవలసి ఉంటుంది. దాంట్లో దీనికి సంబంధించిన పాయింట్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో మనకి ఇది ఇక్కడ అక్కడ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా ఇక్కడ చూడండి జియోగ్రాఫికల్ ఫీచర్స్ అనేది అన్నాడు కదా, అంటే ఇంక్లూడింగ్ వాటర్ బాడీస్ అండ్ ఐస్ క్యాప్స్, ఓకే. అండ్ దాంతోపాటు ఫ్లోరా అండ్ ఫనా అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సచ్ చేంజెస్ అని చెప్తున్నాడు. ఫ్లోరా అండ్ ఫనా అంటే ఏం లేదండి, మనకి అడవుల కోసం అండ్ జంతువుల కోసం. సో మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా ఫ్లోరా అండ్ ఫనా మీనింగ్స్. సో ఈ 2 టాపిక్స్ ఓవరాల్గా మనం ప్రిపేర్ అవ్వాలి. ఇది మాత్రమే మనకి సిలబస్ కాదండి, కరెంట్ అఫైర్స్లో మోస్ట్ ఆఫ్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేస్తూ ఉంటారు. దాంట్లో డిస్కస్ చేసిన టాపిక్స్ని కూడా మీరు కవర్ చేస్తూ చదివినప్పుడు మాత్రమే మీకు స్కోర్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, అది కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలని మేము ఓవరాల్ వ్యూ అనేది ఇస్తాము. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్ వేలో మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు అచీవ్ చేస్తారు. అండ్ ప్లీజ్ మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి, అప్పుడు మన అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ.